Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ మెగా కాంపౌండ్ లో డిఫరెంట్ హీరోలు చాలా మంది ఉన్నారు. 18 మంది హీరోలు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకైనా అసలు ఆ ఫ్యాన్స్ డివిజన్ ఎలా ఉంటుంది కాంపౌండ్ లో? అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఆయన సినిమాలు కేరళలో విపరీతంగా ఆడుతుంటాయి, ఒక కొత్త ఫ్యాన్ బేస్ వచ్చి కలిసింది. అలాగే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ యూత్ ఎక్కువ ఉంటారు. అంటే నెక్స్ట్ జనరేషన్, బాస్కి నెక్స్ట్ జనరేషన్లో వచ్చారు కాబట్టి కళ్యాణ్ గారు అలా అంటే అందరికీ కామన్ ఫ్యాన్స్తో పాటు ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు, ఇప్పుడు గ్లోబల్ స్టార్, వేరే వేరే కంట్రీస్ నుంచి ఒక ఫ్యాన్స్ యాడ్ అయ్యారు. సో కామన్గా ఉన్న ఫ్యాన్ బేస్తో పాటు ఎవరి ఇండివిజువాలిటీని లైక్ చేసే, ఇప్పుడు పర్సనల్గా లైకింగ్ ఉంటుంది కదా, అలా ప్రతి హీరోకి కొంతమంది ఉంటారు. బట్ ఇలా కామన్గా ఉండే వాళ్ళందరూ ఆ ఫ్యామిలీలో ఉన్న ఏ హీరోని మళ్ళీ ఇదవరు, అందరూ కామన్గా చేస్తారు. ఇలా ఇండివిజువాలిటీని బట్టి, ఎవరికి ఉండే రీచ్ని బట్టి, పుష్ప తర్వాత బన్నీ గారికి ఒక పాన్ ఇండియా, అక్కడ నుంచి ఫ్యాన్స్ యాడ్ అవుతారు కదా. సో అలా ఎవరి రీచ్ వాళ్ళకు ఉంది, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు. బట్ కామన్గా చాలా మంది ఉన్నారు. సో ఇండివిజువల్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫ్యామిలీలో ఉన్న ఇతర హీరోలు అంటే రెస్పెక్ట్ ఉంటుంది. ఫ్యామిలీ అంతే, ఇంకా అంతే. మెగా కాంపౌండ్ లో ఏ ఫంక్షన్ జరిగినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసి పవన్ కళ్యాణ్ అరవటం, ఆ ఫంక్షన్ నడవనీయకుండా జరగటం అనేటువంటి జరగటం పట్ల మెగా కాంపౌండ్ లో చాలా అసంతృప్తి, చాలా అసౌకర్యం కొడుకులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. వీటిని ఎలా అడ్రస్ చేస్తారు మీరు అందరూ? అసలు వీటిని ఎలా? కుర్రోళ్ళు అంతే, అది వేరే దాన్ని ఏదో డిస్టర్బ్ చేసేయాలనో అదేముండదు. ఈ ఫ్యాన్స్ అనే ఇదే, నేను ఒక ఫ్యాన్గా వచ్చాను కాబట్టి మన ఐడెంటిటీ మనం చూపించాలి, మనకేదో క్రేజీనెస్ చూపించాలి, మన అందరి దృష్టిలో పడాలి. అంటే ఇప్పుడు బ్యానర్లు ఎందుకు కడతాం? మామూలుగా వెళ్ళి సినిమా చూసేసి వచ్చేయచ్చుగా. బ్యానర్లు ఎందుకు కడతాం? బ్యానర్ కట్టిన తర్వాత బాస్ బొమ్మ పక్కన మన ఫోటో ఉండాలి. సో మన ఐడెంటిటీ ఏ బాస్కి మనం చేసామని. ఇలా ఈ అరిచే ఫ్యాన్స్ కూడా ఏంటంటే మనం ఏదో చూపించాలి ఏదో అనే అట్లా కాదుగా, అది హద్దులు దాటిపోయి. అంటే ఇప్పుడు నాగబాబు ఎంత స్థాయిలో సీరియస్ అయ్యారో తెలుసు, అల్లు అర్జున్ ఏ స్థాయిలో సీరియస్ అయ్యారో తెలుసు. ఏదో కళ్యాణ్ బాబు అన్నారుగా ఒకసారి సభలో, అరా మీరు అలా అరవకండి అంటే. అంతే, అది ఇప్పుడు అందరినీ కంట్రోల్ దాన్ని ఏమి నియంత్రించే అవకాశం ఇది లేదా? అంటే అది ఒక పర్టికులర్గా ఫ్యూ పీపుల్ ఓకే ఈ నలుగురు చేస్తారంటే అది అంటే అది ఎవరు పర్టికులర్గా చేస్తున్నారు అనేది ఉండదు. కొంత వచ్చినప్పుడు ఆ ఫ్లేమ్ అవుతుంది. చూసే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు చేస్తున్నట్టు, కానీ ఇంటర్నల్గా మీకు తెలిసి ఉంటుంది కదా, మీరు ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు కదా. ఎవరెవరో ఒక పర్టికులర్గా ఒక మూల కూర్చొని అరవటం, ఆ సభ జరగకుండా అల్లరి చిల్లర చేసేసి, ఏ మెగా కాంపౌండ్, ఏ చిరంజీవి ఫ్యాన్స్, ఏ మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ అయితే గురించి అయితే కార్యక్రమం జరుగుతుందో వాళ్ళే అవరోధం కలిగించేటువంటి అప్పట్లో పరిస్థితి మీద మీ కంట్రోల్ ఏముండదా, మీ నియంత్రణ ఏముండదా? అప్పట్లో కళ్యాణ్ బాబు ఫంక్షన్స్కి ఎక్కువ అటెండ్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళకన్నా కళ్యాణ్ బాబు చూడాలని ఉంటుంది. వాళ్ళకేంటంటే అరిస్తే మళ్ళీ కళ్యాణ్ బాబు ఓకే ఇది రీచ్ అయ్యి వస్తారు, ఇలా వాళ్ళు డిఫరెంట్ ఇది ఉంటుంది. కానీ వాళ్ళకి కూడా ఈ చిరంజీవి గారి ఫంక్షన్ కాబట్టి కళ్యాణ్ బాబుని అరవాలి, బన్నీ గారి ఫంక్షన్ కాబట్టి కళ్యాణ్ బాబు, చరణ్ గారి ఫంక్షన్ కాబట్టి అనే ఉండదు. ఒకసారి మన ఐడెంటిటీ వస్తుంటామా, ఆయన తెలుస్తుంది, ఆయన వస్తాడు అంటే ఫ్యాన్స్ అంతే, ఎమోషన్స్ తప్ప లాజిక్స్ ఉండవు. నేను ఫ్యాన్గా చెప్తున్నా అంటే ఇన్స్టెంట్గా వచ్చినప్పుడు ఇదే తప్ప. బట్ అలాంటి వల్ల కొంత అసౌకర్యం కాబట్టి అది అల్లు అర్జున్ గారు అడ్రస్ చేశారు, నాగబాబు గారు అడ్రస్ చేశారు, ఒక సభలో కళ్యాణ్ గారు అడ్రస్ చేశారు. సో ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అది ఒక 5 years 4 years బ్యాక్ ఉండేదేమో, కానీ అందరు రిలీజ్ అయ్యారు. లేదు దీనివల్ల బయట వాళ్ళు మనల్ని అంటున్నారు మనం తక్కువ అవుతున్నాం అని చెప్పి అది చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు అసలు వెరీ నామినల్ థింగ్. మెగా కాంపౌండ్లో ముఖ్యంగా అల్లు అర్జున్కు చిరంజీవి గారి ఫ్యాన్స్కి, చిరంజీవి గారికి మధ్య ఒక గ్యాప్ పెరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. అది ఎంతవరకు నిజం? ఆ గ్యాప్ అనేది ఉందా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కాంపౌండ్? అసలు నాకు మొన్న రీసెంట్గా 1 week 10 days బ్యాక్ కూడా కట్టెకాలే వరకు నేను చిరంజీవి గారి అభిమానాన్ని అల్లు అర్జున్ గారు. మీరు అలా వైకుంఠపురం ఫంక్షన్ తీసుకుంటే అందులో కూడా సేమ్ స్టేట్మెంట్ అది. చిరంజీవి గారు అంటే కట్టెకాలే వరకు అంటే బిఫోర్ పుష్ప, ఆఫ్టర్ పుష్ప అంత సక్సెస్ఫుల్ చూశాక కూడా ఆయన చెప్తుంది అదే మాట. ఆయనే చెప్తున్నప్పుడు అసలు ఇంక గ్యాప్ ఎక్కడది? అంటే ప్రతిసారి ఒక స్పెక్యులేషన్కైనా కొన్ని న్యూస్లు క్రియేట్ చేయాలి మనం అనుకుంటుంటాం. ఈరోజు కళ్యాణ్ గారు రాలేదా సభకి, చిరంజీవి గారికి కళ్యాణ్ గారికి పట్టలేదు అనుకుంటాం. ఓకే, ఈరోజు బన్నీ గారు ట్వీట్ అయ్యలేదా, ఓకే ఆయన ఫోన్ చేసి ఉంటాడు, ఫోన్ కాదు
ట్వీట్ వేయలేదా ఓకే అంటే మన సోషల్ మీడియాలో డిస్ప్లే చేయాలి అంటే అది ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళకి ఎలా ఉంటుంది ఇవన్నీ అంటే ఫ్యామిలీలో 10 మంది హీరోలు ఉన్నారు, 10 ఫంక్షన్లకు వెళ్ళాలి అంటే 10 మంది రెండు సినిమాలు చేస్తుంటారు అంటే 20 ఫంక్షన్లో 20 మంది వెళ్తుంటే అది చూసేవాళ్ళకి కూడా ఏంట్రా అసలు ఇది అన్నట్టు ఉంటుంది. అంటే అభిమానం అనేది గుండెల్లో ఉండాలి. కళ్యాణ్ గారికి బన్నీ గారికి ఇలాగే ఉన్నాయని కొన్ని వెబ్సైట్లో అప్పుడు రాశారు. బట్ కళ్యాణ్ గారిది ఒక ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ వచ్చి చెప్పింది బన్నీ గారు, అలాగే స్టేజ్ మీద చెప్పేశారు ఆయన. పాలకొల్లు వెళితే ఆయన క్యాంపెయిన్ దీనికి అక్కడికి వెళ్ళి చెప్పారు. సో అభిమానం ఇది ఎవరికో నిరూపించక్కర్లా, అది సమయాన్ని బట్టి ఇది అవుద్ది. ఈ ఆన్లైన్లో కొంతమంది ఉంటారు వాళ్ళే కొట్టుకుంటుంటారు, వాళ్ళు అసలు ఎవరో తెలియదు, లేకపోతే వేరే ఇళ్ళని నియంత్రించే వాళ్ళు ఎవరన్నా ఉండి ఇళ్లతో ఇలా పెడుతున్నారో తెలియదు. అంటే మెగా ఫ్యామిలీ అనేది ఒక స్ట్రాంగ్ ఎంటీ కదా, సో ఇలాంటివి పెడుతుంటే వీళ్ళల్లా ఎడిపోతారని చెప్పేది అవుతారేమో. కానీ ఒక ఇన్సిడెంట్ జరిగితే అందరూ ఏకమవుతారు. అది పైగా ఆ ఫేస్ లేని ఐడెంటిటీని ఎప్పుడూ తీసుకోవద్దు, ఆఫ్లైన్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి మెగా కాంపౌండ్కి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనేటువంటిది ఇది కొంతమంది చేస్తున్నటువంటి సృష్టి మాత్రం అనేటువంటిది యువర్ కాన్ఫిడెన్షియల్ స్టేట్మెంట్. మొన్న బోలాశంకర్ ఫంక్షన్లో కూడా ఇద్దరు పక్కన కూర్చుని మాట్లాడుకున్నారు. ఓకే, కానీ ఇలాంటివి బయట ప్రివేల్ అవుతున్నప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా ఒక మార్గం ఉందా మీకు? నిజంగా ప్రివేల్ అవుతున్నటువంటి మాట వాస్తవం. పుష్ప సక్సెస్ అయిన తర్వాత, అంత ఫినామినల్ సక్సెస్, పాన్ ఇండియా సక్సెస్ అయిన తర్వాత అల్లు అర్జున్ యాటిట్యూడ్లో ఏదో చేంజ్ వచ్చిందని, హీఈస్ ట్రయింగ్ టు మేక్ హిజ్ ఓన్ ఐడెంటిటీ అనేటువంటిది ఒక వినిపిస్తున్నట్టు వాదన. ఇది బయట వాళ్ళు మాట్లాడుకున్న లాంటి పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదు. అందుకే ఆ కాంపౌండ్తో అందరితో సన్నిహితమైనటువంటి వ్యక్తి, మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, సమాచారం ఉన్న వ్యక్తి కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ బిఫోర్ యూ. అదే పుష్ప తర్వాత ఇది మొన్న బేబీ సక్సెస్ మీట్ మాట్లాడింది. అంటే పుష్ప వచ్చేసరికి అంటే వరల్డే ఇండియానే ఆయనకు ఒక ఇది ఇచ్చింది. ఇంకా అల్లు అర్జున్ గారు ఆయనగా నేను ప్రూవ్ చేసుకోవాలి, చూపించుకోవాలనేదే ఉంటుంది. హోల్ ఇండియా గివెన్ అంటే ఇండియానే ప్రశంసించింది. చిరంజీవి గారు చాలా దీంట్లో బన్నీకి పాన్ ఇండియా రావటం, ఇంత సక్సెస్ రావడం, చరణ్ గారు RRR ఇంటర్వ్యూస్లో, తారక్ అందరూ మహేష్ గారు ట్వీట్ వేశారు. అంటే ప్రపంచం గుర్తించినప్పుడు ఆయనగా నేను ఓన్గా చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అని మనం అంటే కొన్ని థీరీస్ని మనకి ఇష్టం, ఓకే ఇది ఇలా వచ్చిందా, ఇలా జరుగుద్దా, వాటిని నమ్ముతాం. అలా అయితే మొన్న బేబీ ఫంక్షన్ అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి ఆ కాంపౌండ్లో మగాడంటే అల్లు అర్జున్ రా, ఆ మెగా అనేటువంటి గొడుగులోంచి బయటకు వస్తున్నాడు, ఆ నీడలో నుంచి ఆ స్లావరీలోంచి బయటకు వస్తున్నాడు అనేటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. అంటే దే ఆర్ ఫ్యామిలీ. స్లావరీ అనేది ఇదే ఎక్కడ ఉంటుంది? దే ఆర్ ఫ్యామిలీ బాండింగ్. అందులో స్లావరీయో అదే ఎక్కడ ఉంటుంది? వాళ్ళు ఎవరికి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉంటారు. అందులో అలాంటి స్టేట్మెంట్ వచ్చి ఇది జరిగినప్పుడు ఈ నువ్వేవాడు మా మధ్య పెట్టడానికి, మా మధ్య మాట్లాడటానికి అనేటువంటి ఒక ఖండన అనేటువంటిది అల్లు కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ గారి ట్వీట్స్, ఆయన స్టేట్మెంట్స్ ఖండించుకుంటూ పోతే ఈ ఫ్యామిలీ రోజుకో ప్రెస్ మీట్ పెట్టాలి షూటింగ్లు మానేసి. ఎందుకంటే ఆయన అది ఎంజాయ్ చేస్తారు. ఆయన కూడా ఇంటెన్షన్గా వీళ్ళదే ఇది వేస్తే ఒక అటెన్షనా, ఇది వస్తే ఒక రీచా, ఇది వేస్తే ఆయన సరదా, ఆయన అదొక ఇది అంటే అందరినీ గెలిచుకోవటం, మళ్ళీ కింద కమెంట్స్ చూసి ఎంజాయ్ చేయటం అది. సో ఆర్ట్ని కూడా సీరియస్గా తీసుకుని రోజు ప్రెస్ మీట్లు కన్నల్లో పెట్టుకుంటే వీళ్ళు షూటింగ్లు మానేసి మీటింగ్లు పెట్టుకుంటూ ఉండాలి. సో అలాంటిది లేదంట, వేస్ట్. ఎన్ని పండగలకు కలుస్తారు వాళ్ళు, ఎన్ని దీని. మొన్న చరణ్ బాబుకి పాప పుట్టినప్పుడు కూడా అంత ఫ్యామిలీ అంతా కలిసి ఎంత అంటే ఇప్పుడు వాళ్ళు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ఈ రేంజ్కి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరి కెరీర్లో వాళ్ళ ఛాలెంజెస్, వాళ్ళ ఇష్యూస్, వాళ్ళకి 100 టాస్క్లు ఉంటాయి. సో వాళ్ళు దేర్ రన్నింగ్ రేస్. సో ఎవ్రీడే పలకరించుకోవాలి, ఎవ్రీడే హగ్ చేసుకోవాలి, ఎవ్రీడే డిస్ప్లే చేసుకోవాలంటే ఎన్నాళ్ళు ఇది ప్రూవ్ చేసుకుంటూ మొదలుపెట్టేది. ప్రతిదీ వస్తాయి. ఓకే సంక్రాంతికి వచ్చాడా, దసరాకి రాలేదేంటి, ఓకే దసరాకి వచ్చా, దీపావళికి రాలేదేంటి, ఇవన్నీ ఇక ప్రూవ్ చేసుకోవడం మొదలు పెడితే వాళ్ళు ఆ జర్నీ వదిలేసి ఇది చేసుకుంటాను. ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? ఈ ఫేస్లెస్ ట్విట్టర్ ఐడీస్కి
ఈ క్లిక్ బైట్ ఛానల్స్కి ఆటి ఫేస్ చేసుకోవాలి, ఆటి ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి? అవసరం లేదు కదా. సరే, వస్తున్న వీటిని వాళ్ళు ప్రూవ్ చేసుకోకపోయినా వాళ్ళ తరఫున మీ బోటోళ్ళందరూ ఉన్నారు కదా, మీ బోటోళ్ళందరూ ఖండించాల్సిన అవసరం ఉంది కదా. అందుకనే ఒక వివరణ అంటే తీసుకోవటం అంటే అదే ఖండించుకోవడం మొదలు పెడితే ఇక ప్రతిదీ కన్నే. ఈరోజు ట్వీట్ వేయలేదండి అంటే లేదండి దీనివల్ల వేయలేదు. ఓకే. ఈరోజు ఫేస్బుక్లో ఫోటో పెట్టలేదండి, ఈరోజు ఫేస్బుక్లో ఫోటో పెట్టారు కానీ అందులో ఆయన స్మైల్ లేదండి అంటే ఇంకా ప్రతిదానికి అంటే కోడి గుడ్డు మీద ఏకలు పెరగడం వల్ల ఇంకా మనం ఆ మెకానిజంలో ఎప్పుడు పడిపోతామో ఇంకా అంతా వాళ్ళు సక్సెసే కదా. ఓకే, మనం చెప్తే ఆడు వివరణ ఇస్తున్నాడు అని ఇంకా ఏదో రోజు మనం మర్చిపోయాను చూసేవాడు వివరణ లేదు అని. అంటే వాళ్ళు ప్రతిసారి ఇస్తానన్నారు. ఓ పండగకి ఇస్తున్నారు, ఓ ఫంక్షన్ ఉన్నప్పుడు ఇస్తున్నారు, ఒక అవసరం ఉన్నప్పుడు ఇస్తున్నారు. సో ఇంకా అంతకు మించి ఇచ్చేసిన